90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవయ్య గారు. నమస్తే సిరి గారు. సో యూట్యూబ్ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ దాంతో పాటు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో యూట్యూబ్ ద్వారా కొన్ని లక్షలు సంపాదించిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. మరి అలానే ఇంట్లో ఉండే మహిళలు ఎవరైనా కూడా ఒక యూట్యూబ్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఎంచుకోవాల్సిన ప్రొసీజర్ ఏంటి, దాన్ని ఏ కంటెంట్ చూస్ చేయాలి, ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, వీటన్నిటి గురించి ఈ రోజు డీటెయిల్ గా మనతో మాట్లాడడానికి జవీరియా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. యూట్యూబ్ ఇప్పుడు ప్రజెంట్ సేమ్ ప్లాట్ఫామ్ లో ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాము. చూస్తున్న వాళ్ళు కూడా యూట్యూబ్ నుంచే చూస్తున్నారు మమ్మల్ని. సో యూట్యూబ్ హ్యాస్ హ్యూజ్ ఆపర్చునిటీ, అ లాట్ మోర్. అంటే ఇతరుల ప్లాట్ఫామ్స్ కన్నా కూడా ఆపర్చునిటీ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్రెడీ బ్రాండెడ్, ఒక రీచ్ అనేది వెళ్ళిపోయింది సొసైటీలో వరల్డ్ వైడ్ గా. సో సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ లో ఇట్స్ వెరీ ఈజీ టు, ఏ ప్లాట్ఫామ్ ఉన్నా కూడా యూట్యూబ్. ఎందుకంటే యూట్యూబ్లో క్లియర్ కట్గా మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు, మన టాలెంట్ని ప్రదర్శించవచ్చు సిరి గారు. కాకపోతే ఇక్కడ థింగ్ ఏమొస్తుందంటే ఎగ్జాక్ట్గా నీచ్ ఏది చూస్ చేసుకుంటున్నారు. నీచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి కంటెంట్ అందిస్తున్నారు, ఎంత యూస్ఫుల్, అండ్ తర్వాత ఆ కంప్లీట్ అవేర్నెస్ దాని గురించి మీకు తెలిసి ఉండాలన్నమాట. ఏదో రీచ్ కోసమో లేకపోతే మిలియన్స్కి వెళ్ళింది అని చెప్పి టాపిక్ మీరు తీసుకొని ఏదో చెప్పడం కాదు. కంప్లీట్గా అవగాహన తీసుకొని మీకంటూ ఒక నాలెడ్జ్ అందులో ఉండి ప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా చాలా చాలా బెనిఫిట్ అందులో నుంచి మీరు పొందుతారు. అండ్ ప్రజెంటేషన్ ద వే హౌ యూ ప్రజెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా కమ్యూనికేషన్ మీరు నేర్చుకునేటప్పుడు లోటుపాటు అనేది ఉండకూడదు అనమాట. స్పష్టంగా లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ టంగ్ డిఫరెంట్, బట్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండొచ్చు. కానీ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఇంటెన్షన్ కానివ్వండి కరెక్ట్ ఉంటే రీచ్ చాలా చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ టార్గెటింగ్ కస్టమర్, అసలు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎటువంటి వీడియోస్ హిట్ అవుతున్నాయి, ఎటువంటి సెగ్మెంట్స్ ఎవరు పాపులర్ అవుతున్నారు అనేది రీసెర్చ్ ఖచ్చితంగా చేసుకోవాలి సిరి గారు. ఎందుకంటే ఆ కమ్యూనిటీ, యూట్యూబ్ కమ్యూనిటీ అనేది చాలా చాలా పెద్దది. ఆ న్యూస్ బులెటిన్ లాగా మీరు స్టార్ట్ చేయొచ్చు. న్యూస్ అంటే చాలా వరకు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదండి మనకు అని మీరు అడగచ్చు. ఈ న్యూస్ కాదు, కమ్యూనిటీ న్యూస్ మీరు అందించవచ్చు అనమాట. ఆ టాపిక్ స్పెషల్గా చూస్ చేసుకుని, అంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ వీక్లో వీళ్ళకి ఇంత రీచ్ వచ్చింది, సో యూట్యూబర్ ఇన్ని అచీవ్మెంట్స్ తీసుకున్నారు, సో వాళ్ళ ట్రావెల్ కానీ వాళ్ళ జర్నీ గురించి కానీ, అండ్ వాళ్ళ మీద అంటే ఒక గుడ్ ఒపీనియన్తో ఆ పాజిటివ్ వేలో మీరు వర్డ్స్ అందిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ ఛానల్కి కూడా చాలా చాలా మంచి రీచ్ వస్తుంది అనమాట. ఒక థంబ్నెయిల్, సో ఆల్రెడీ దే గాట్ ద సక్సెస్. వాళ్ళ థంబ్నెయిల్ మీరు యూజ్ చేస్తూ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తున్నారు అంటే సెర్చ్ ఎవరైతే చేస్తూ ఉంటారో అక్కడ మీ వీడియో కూడా వస్తుంది. సో అప్పుడు మీరు ఒక లెవెల్లో రీచ్ అయిపోతారనమాట. సో అలాంటి కంటెంట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ కుకింగ్ ఛానల్స్, సో కుకింగ్ అన్నది చాలా ఉన్నాయి మేడం. అసలు ఏది చూస్ చేసుకోవాలా అని మీకు డౌట్ రావచ్చు. అమ్మ చేతి వంట ఛానల్ సిరి గారు, తను జస్ట్ అంటే చిన్న ఒక వంటగది నుంచి స్టార్ట్ ప్రారంభించిన ఛానల్ ఈ రోజు ఎంత పెద్ద రీచ్ అన్నది చాలా వరకు చూస్తున్నాము. సో తన సక్సెస్ చూస్తున్నాము ఇప్పుడు. సో అలా చాలా చాలా ఛానల్స్ ఉన్నాయి. సో మీకు అసలు నచ్చే టాపిక్స్ ఏంటి, అందులో మీరు ఎక్స్ప్లోర్ చేయగలరా, ఎంతవరకు చేయగలరు, అండ్ ద ప్రజెంటేషన్ వే కానివ్వండి, ఇవన్నీ మ్యాటర్ చేస్తాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఎంతూజియాజం. సో మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులో ఇంట్రెస్ట్ ప్లస్ మీరు కన్సిస్టెన్సీ విత్ ఎంతూజియాజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్రియేటివిటీకి మీరు ఏదో వచ్చి ఇంకా సరే రొటీన్ వర్క్ చేస్తున్నట్టు, జాబ్ చేస్తున్నట్టు పోతే కుదరదు. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు బీ క్రియేటివ్ వేలోనే తీసుకెళ్ళాలి మీ కంటెంట్, అప్పుడు బ్రహ్మాండంగా వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి యానిమేషన్ వీడియోస్ తీయచ్చు సిరి గారు. సో వితౌట్ ఎనీ, అంటే నేను కనబడడం ఇష్టం లేదు, మా ఇంట్లో అలౌ చెయ్యరు, సో మరి నేను చెయ్యొచ్చా యూట్యూబ్ అంటే ఖచ్చితంగా చేయొచ్చు. యానిమేటెడ్ వీడియోస్ అనేది మీరు చెయ్యొచ్చు, చాలా బ్రహ్మాండంగా రీచ్ వస్తుంది. అది కూడా ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే ద యూనివర్సిటీ ఆఫ్ యూట్యూబ్లోనే మీకు ఎలా చేయొచ్చు యానిమేషన్ అనేది కూడా చాలా వీడియోస్ ఉంటాయి. అవి తీసుకొని కూడా మీరు యానిమేషన్ చేస్తూ ఒక వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటే
మీకు చాలా చాలా మంచి రీచ్ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి అవుట్ బాక్సింగ్ వీడియోస్ మేము కూడా చాలా చేసాం, అన్బాక్సింగ్ వీడియోస్ చేయొచ్చు, అండ్ తర్వాత ట్రావెల్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మీకు అసలు పర్టికులర్గా ఏ సెగ్మెంట్ నచ్చుతుంది అండ్ నీచ్ చాలా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ ఆఫ్ యూనివర్సిటీలో. అండ్ కన్సిస్టెన్సీ. సో ఒక వీడియో చేస్తే ఇంత రీచ్ అయింది, మరి నెక్స్ట్ వీడియోకి డిమోటివేట్ అవుతున్నాను అలాంటివి చెప్పకుండా కొంచెం టాపిక్ చేంజ్ చేసినా కూడా పర్టికులర్ సెగ్మెంట్స్ ఫస్ట్ మీరు ఏ మెథడాలజీ యూస్ చేశారో మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, మీ వాయిస్ బాగుంది, సో యు ఆర్ వెరీ డేర్ టు ఫేస్ ద కెమెరా, ఇవన్నీ ఉంటే చాలు. చిన్న చిన్న టాలెంట్స్తో కూడా చాలా మంచి డబ్బులు సంపాదించవచ్చు యూట్యూబ్ త్రూ. మనోజ్ డే అని ఒక హిందీ యూట్యూబర్ ఉన్నారు సిరి గారు. తను టెక్నికల్ అనమాట, అంటే టెక్ అంటారు, టెక్ ఛానల్స్ అంటారు. టెక్ ఛానల్స్ అందరూ చూస్తారు. సో హౌ టు స్టార్ట్ అండ్ టెక్నికల్ వాళ్ళకి చాలా చాలా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి యూట్యూబ్ నుంచి, చాలా చాలా యూస్ఫుల్ అనమాట. సో ఆ టెక్ ఛానల్ స్టార్ట్ చేసిన అబ్బాయి అంటే చాలా పూర్ తను. ఇప్పుడు బంగ్లా కట్టి కార్స్ కొని అండ్ తర్వాత తన బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసుకొని, అంటే ఎందుకంటే తన దగ్గర నెట్వర్క్ ఉంది కాబట్టి కనెక్ట్ అవుతున్నారు. సో ఇలా మన సుమన్ టీవీ. సో సుమన్ టీవీ కూడా ఒకప్పుడు చాలా స్టార్టింగ్లో జస్ట్ 1 or 2 వీడియోస్ నుంచి స్టార్ట్ అయిన ప్రారంభమైన జర్నీ ద ఫౌండర్ ఆఫ్ సుమన్ టీవీ సుమన్ సార్ ఇప్పుడు చూస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఎస్, సో ద ఫౌండర్ ఆఫ్ సుమన్ టీవీ సుమన్ సార్ స్టార్ట్ చేసిన జర్నీ మేము కూడా అందులో భాగం అయ్యాము. థ్యాంక్స్ స్పెషలీ టు సుమన్ సార్, సో గివింగ్ అస్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీరు క్రియేట్ చేసి ఇతరులకు కూడా ఆపర్చునిటీ ఇవ్వచ్చు. సో ఒక పెద్ద సంస్థనే బిల్డ్ చేసేయచ్చు అనమాట యూట్యూబ్ త్రూ. మరి నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్క అంటే మైండ్ సెట్ ఒక్కొక్కటి అనమాట. నార్త్లో చూసుకుంటే ఇండిపెండెంట్ ఛానల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఒక కంపెనీలా మీరు బిల్డప్ చేసుకోవాలంటే షేర్ హోల్డర్స్ త్రూ కానివ్వండి, లేకపోతే ఒక 3-4 ఫ్రెండ్స్ కలిపి ఒక కంపెనీ బిల్డ్ చేసి అక్కడి నుంచి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. చాలా ఆ హ్యూజ్ వేలో చాలా చాలా నంబర్ ఆఫ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఆ సోషల్ మీడియా ఆ పవర్ఫుల్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ప్రారంభించవచ్చు. జస్ట్ ఒక మీ దగ్గర సెల్ ఉంటే చాలు, సెల్ ఫోన్ త్రూనే మీ జర్నీ స్టార్ట్ చేసేయచ్చు. ఇంకా మీ డబ్బులు రావడం మానిటైజేషన్ అయిన తర్వాత డబ్బులు రావడం ప్రారంభం అవుతాయి. కాబట్టి నెక్స్ట్ మీరు అందులో చాలా వరకు మీరు డబ్బులు అర్న్ చేయొచ్చు. అండ్ మీరు చేస్తున్న వే కానివ్వండి, డిఫరెంట్గా కెమెరాస్ కొనొచ్చు. అండ్ తర్వాత ఫర్దర్ జర్నీ కూడా మీ దగ్గర నమ్మకం ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా మీకు వస్తారు. ఇంకా ఎక్స్పాండ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మీ బిజినెస్. సో మేడం, ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. సో వీఆర్ ఇన్ దట్ సిస్టమ్. ఆల్రెడీ ఒక సిస్టంలో ఆల్రెడీ జర్నీ చేస్తున్నామంటే యూట్యూబ్ గురించి ఎంత వరకైనా డీప్ నాలెడ్జ్ అందించగలము. ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. సిరి గారు, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.